హీరో సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జీబ్రా దర్శకుడు ఈశ్వర్ కార్తిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పైన మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఇవాళ నిర్వహించే మెగా ఈవెంట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నట్లు తెలిపారు. ఈ మూవీ ఈ నెల 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం అతిథి ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్లు లేటెస్ట్ గా ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాని డిసెంబర్ 31కి ప్లాన్ చేస్తున్నట్లుగా తాజాగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపైన అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం రాబిన్ హుడ్ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ మూవీ పైన మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా అవైటర్ టీజర్ ని ఈ నెల 14న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో టీజర్ పైన క్లారిటీ ఇచ్చేశారు. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బాబీ కాంబోలో ఓ భారీ చిత్రం రాబోతోంది. ఈ సినిమా టైటిల్ టీజర్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఈ వారంలోనే ఉండొచ్చని స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ టీజర్ పైనే సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ టీజర్ ఊహించని లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం కంగువా దర్శకుడు శివ ఈ మూవీ పైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కంగువా మొదటి ట్రైలర్ లాస్ట్ లో ఒక ఊహించని పాత్ర వస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ రోల్ లో ఎవరు కనిపిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ రోల్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని, అదే పార్ట్ 2కి లీడ్ చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని దర్శకుడు శివ చెప్పుకొచ్చారు. మరోవైపు కంగువా మూవీ నెల 14న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని భాషల్లో ప్రమోషన్స్ లో పాల్గొన్న చిత్ర బృందానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ పైన భారీగానే అంచనాలు పెరిగాయి. సన్నీ లియోన్ లేటెస్ట్ హారర్ మూవీ మందిర ఈ మూవీకి యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మేకర్స్ నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించారు. అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతూ ఉన్నాడు. దీంతో ఈసారి అఖిల్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అఖిల్ నెక్స్ట్ మూవీని ఎవరితో చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన చిత్రం దేవకీ నందన వాసుదేవ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో హనుమాన్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో వీరిద్దరితో పాటు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రైటర్ సుపర్ణ వర్మ కూడా ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను రూల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 15న పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ట్రైలర్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నటి చాందినితో సందీప్ రాజ్ వివాహం జరగనుంది. కలర్ ఫోటోలో ఒక చిన్న పాత్రలో నటించింది చాందిని. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నిన్న వీరి నిశ్చితార్థం జరిగింది. టాలీవుడ్ హీరో సుహాస్ ఇటీవల నటించిన చిత్రం గొర్రె పురాణం ఈ మూవీని బాబీ డైరెక్ట్ చేయగా డిఫరెంట్ కట్ తో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఓటీటీలో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా తాజాగా ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ నెల 14న మట్కా మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భైరవం. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. తాజాగా మంచు మనోజ్ కు సంబంధించిన లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. మాస్టర్ దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మెకానిక్ రాకీ. ఈ చిత్రాన్ని దర్శకుడు రవితేజ ముల్లపూడి తెరకెక్కిస్తూ ఉండగా రామ్ తల్లూరి నిర్మిస్తూ ఉన్నారు. ఈ మూవీ పైన మంచి టాక్ నెలకొనగా ఈ నెల 22న మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్ కృష్ణ, హెబ్బా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ధూమ్ధామ్ దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పైన ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీ ఇటీవల విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ నయనతార జీవితం పైన నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ సిద్ధమైంది. నయనతార వృత్తి, వ్యక్తిగత జీవితం పైన ప్రముఖ ఓటీటీ సంస్థ దీన్ని రూపొందించింది. ఇటీవల ఓటీటీ సంస్థ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి SDT 118 అనే వర్కింగ్ టైటిల్ ను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాను KP రోహిత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటి అనన్య నాగళ్ళ ఉన్నట్లు చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.